కాకినాడ రూరల్ తిమ్మాపురంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పశు వైద్యశాల భవనాన్ని 14.50 లక్షల నిధులతో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పూర్తి చేయించి గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, పార్టీ శ్రేణులు, వీర మహిళలు, స్థానిక రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తిమ్మాపురం లాంటి గ్రామంలో అన్ని వసతులతోటి ఉన్నటువంటి ఒక పశు వైద్యశాల తయారు చేసుకోవాలన్న ఉద్దేశంతో పాత భవనానికి 14,50,000 పెట్టి పంచాయతీ నిధులతో పెట్టి పశు వైద్యశాల నిర్మించడం. దాని వేళ గౌరవ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి గారు, అలాగే గౌరవ మాజీ మంత్రివర్యులు చిక్కల రామచంద్రరావు, ఇతర పెద్దలు, గ్రామ పెద్దలు తాతాజీ గారు, రాజు గారు, వీళ్ళందరి యొక్క సమక్షంలో ఇవాళ దీన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. 2025 జనగణన ప్రకారం లెక్కేసుకుంటే తిమ్మాపురంలో 7 గ్రామాల్లో 770 ఆవులు, 3,419 గేదెలు, 254 గొర్రెలు, 134 మేకలు, 59 కుక్కలు, 2,032 కోళ్ళు ఉన్నాయి, 14 బాతులు, 28 పందులు తదితర సంపద ఇవాళైతే ఉండడం జరిగింది. ఇదే గ్రామంలో ఈ గ్రామానికి ఈ వేళకి ఈ 2 సంవత్సరాల్లో 25,47,6,6,092 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలకి, అలాగే 16,39,19,000 కార్యక్రమాలు సంక్షేమానికి 25 కోట్లు, అట్లాగే అభివృద్ధికి 16 కోట్లు వేళ ఖర్చు పెట్టడం జరిగింది. ఈ గ్రామం మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టి అభివృద్ధికి అయితేనేది, సంక్షేమానికి అయితే ముందుకెళ్ళే విధంలో మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దానికి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఇందులో ప్రతి గ్రామంలో కూడా కూటమి చేసినటువంటి గ్రామ అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ ప్రతి చోట కూడా పోస్టర్లు వేయడం జరిగింది. అలాగే మండల హెడ్ క్వార్టర్స్లో వేయడం జరిగింది. అలాగే కాన్స్టిట్యున్సీ అంతా కలిసి చేసింది 3 రకాలైనటువంటి పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రోటోకాల్ ప్రకారం, గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం నడిచింది. గ్రామాల్లో పెట్టుకునేది గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి నాయకులతో కలిపి ఆ సింబల్ లేకుండా వేసుకోమని చెప్పి, గవర్నమెంట్ సింబల్ లేకుండా వేసుకోమని చెప్పడం జరిగింది. ప్రతి ఊళ్ళో జరిగినటువంటి అభివృద్ధి తెలియాలి, ఈ కాన్స్టిట్యున్సీలో జరిగిన అభివృద్ధి జరగాలి, ఈ కాన్స్టిట్యున్సీలో ఇచ్చిన సంక్షేమం వాళ్ళిద్దరూ నిజంగా అప్పు చేసేస్తున్నారో, సప్పు చేసేస్తున్నారో, 10 లక్షల కోట్ల అప్పుతోటి ఈ రాష్ట్రాన్ని మనకు అప్పచెప్పినప్పటికీ కూడా